ఈరోజు లంచ్‌కెళ్ళొచ్చేప్పుడు స్వాన్సన్ స్ట్రీట్‌లో ఈ మెట్రో టనల్ హెచ్‌క్యూ అని ఒకటి కనిపించింది. ఏంటో తెలీదు. అందరూ ఎళ్తున్నారు లోపలికి. నేను కూడా ఎళ్ళిపోయా. చూస్తే షాక్ అయిపోయా. ఎంత బాగుంది తెలుసా చూడ్డానికి. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ కూడా. మన సిటీలో 2 మెట్రో టనల్స్ ఉన్నాయి మెయిన్‌గా. ఒకటేమో సిటీ లూప్. ఇంకోటేమో ఇప్పుడు కొత్తగా ఏసిన టన్నల్. ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మెల్బర్న్‌లో 5 కొత్త స్టేషన్‌లొస్తున్నాయి. ఆ స్టేషన్‌ల గురించి మెయిన్‌గా చెప్తూ, ఆ స్టేషన్స్ ఎలా బిల్డ్ చేశారు, ఆ మెట్రో టన్నెల్స్ ఎలా తవ్వారు, అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ప్రెజెంటేషన్‌లు అన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్‌గా అక్కడ స్టాఫ్ గూడా ఉంటారు. ముగ్గురు, నలుగురున్నారు. వాళ్ళన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నేనెళ్లి అక్కడ చూస్తుంటే, "నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడుగు మేము చెప్తాం" అని అంటున్నారు. ఇక్కడ చూడండి ట్రైన్స్ గూడా ఎలా ఎళ్తున్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇంకా ఏ బిల్డింగ్ మీద నుంచి ఎళ్తాయో కూడా మనం తెలుసుకోవచ్చు. లైక్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి గదా! మనకర్థమవుద్ది కదా! ఈ బిల్డింగ్ ఎక్కడుందని. సిటీలో తిరిగే వాళ్ళకి. ఆ బిల్డింగ్ మీద నుంచి కూడా ఎళ్తుందని నీకు అర్థమైపోద్ది. ఇంకా చూసే వాళ్ళకి బాగా అర్థం అవ్వడానికి ఆ 3 మోడల్స్ కింద యాక్చువల్ మ్యాప్ కూడా ఉంది. మీకు ఇంకా బాగా అర్థమైపోద్దప్పుడు. దాని తర్వాత మెల్బర్న్ సీబీడీలోనేమో 2018లో ఇలా ఈ పురాతన తవ్వకాలంటారు కదా! అలా తవ్వారంట. అలా తవ్వినప్పుడు ఒక పగిలిపోని ఒక లైట్ బల్బ్ కనిపించిందంట. దాని తర్వాత హ్యూమన్ టీత్ అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా అబారిజినల్ పీపుల్ గురించి వాళ్ళని రిప్రజెంట్ చేసేలా కొన్ని వస్తువులు కనిపించాయంట. ఇంకా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఈ టన్నెల్స్‌ని తవ్వడానికి యూజ్ చేసిన టీబీఎం మెషిన్స్ 24/7 ఆపరేట్ చేస్తారు. అండ్ ఈ టీబీఎం మెషిన్స్ అన్నీ విక్టోరియన్ గవర్నమెంట్ ఈ టనల్ ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. దానికి ఒక టెక్నాలజీ ఉంటది. ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండర్‌గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే వాటికి తగలకుండా అది ఏ రూట్‌లో అయితే వెళ్ళాలో ఆ రూట్‌లో జాగ్రత్తగా ఎళ్ళిద్ది. అండ్ ఇది 40 మీటర్స్ డెప్త్‌లో ఎళ్ళిద్ది. ఇప్పటిదాకా ఈ 9 కిలోమీటర్స్ టనెల్ తవ్వడానికి 600,000 క్యూబిక్ మీటర్స్ మట్టిని బయట ఏశారు. అంటే చాలా ఎక్కువ. ఆ కొత్తగా కట్టిన 5 స్టేషన్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటని అక్కడ వర్చువల్ రియాలిటీలో చూసేలా ఓ ఫెసిలిటీ ఉంది. నేనైతే అది యూజ్ చేసి మొత్తం చూసాను. చాలా బావుంది. మీరు కూడా అక్కడికెళ్తే ఖచ్చితంగా చూడండి. ఇదంతా ఫ్రీనే. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు టికెట్. అండ్ ఆమైతే నాకు కొన్ని స్టిక్కర్స్, ఇంకా క్యాండీస్ కూడా ఇచ్చింది. ఒకటి కాదు 2 క్యాండీస్ ఇచ్చింది. పిల్లోడిననుకుందేమో నన్ను చూసి. మీరు కూడా ఎళ్తే క్యాండిల్ తెచ్చుకోండి పక్కాగా. ఇంకా ఒకవేళ మీరు కిడ్స్‌ని తీసుకొనెళ్తే అక్కడ యాక్టివిటీస్ చేయడానికి, ఇంకా డ్రాయింగ్స్ గీయడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ కిడ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అదంతా చూసి. ఇలాంటి విషయాలు సిటీలో ఎక్కడ దాగున్నా గాని నేను మీకోసం పట్టుకొచ్చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం. అండ్ నా రీల్‌ని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. హావ్ ఎ గుడ్ డే. బాయ్.